అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 16వ శ్లోకము. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వ నయోస్తత్వదర్శిభిః. 16. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్యోంతస్త్వ నయోస్తత్వదర్శిభిః. శ్రీకృష్ణుల వారు అర్జునులతో ఇలా అంటున్నారు. ఓ అర్జున, అసత్తు అంటే లేని దానికి ఉనికి లేదు, సత్ అంటే ఉన్నదానికి ఉనికి లేకుండా పోవడం అంటూ ఉండదు. సత్ అసత్ ఈ రెండిటి యొక్క నిజస్వరూపాలను తెలుసుకున్నవాడు తత్వజ్ఞాని. కేవలము తత్వం గురించి జ్ఞానము కలవాడికే ఈ రెండిటి యొక్క స్వరూప స్వభావాలు తెలుస్తాయి. ఈ అనంత విశ్వంలో రెండే పదార్థాలు ఉన్నాయి, సత్ అసత్. సత్ అనే పదార్థానికి ఎన్నటికీ నాశనము లేదు. ఏ పరిస్థితిలో కూడా సత్పదార్థము నాశనము కాదు, ఎటువంటి మార్పు చెందదు. కానీ అసత్పదార్థమునకు ఈ విశ్వంలో శాశ్వతమైన ఉనికి లేదు. అది ఎప్పుడూ శాశ్వతముగా ఉండదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. సత్ అసత్ పదార్థముల నిజమైన యథార్థమైన స్వరూపమును తెలుసుకున్నవాడే తత్వజ్ఞాని అనిపించుకుంటాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు 2 పదార్థాల గురించి చెప్పాడు. ఒకటి సత్పదార్థము అంటే ఎప్పటికీ ఎటువంటి మార్పు లేకుండా నిలిచి ఉండేది, అదే విశ్వ చైతన్యము, పరమాత్మ స్వరూపము. ఈ అనంత విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు అన్నీ కోట్ల కోట్ల సంవత్సరాల నుండి నియమం తప్పకుండా తిరుగుతున్నాయి. ఏదో ఒక అజ్ఞాత శక్తి వాటిని నడిపిస్తూ ఉంది. ఆ శక్తిని విశ్వ చైతన్యము, పరమాత్మ అంటాము. అదే సత్పదార్థము. ఆ గ్రహాల మీద, నక్షత్రాల మీద ఉన్న అన్ని పదార్థాలు అసత్పదార్థాలు, అంటే నాశనము అయ్యేవి, అంటే మార్పు చెందేవి. బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య అని అన్నారు. అంటే జగత్తు లేదని కాదు, అది ఉంది, ఎదురుగా కనపడుతూ ఉంది. కానీ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఏదో ఒకరోజు కనబడకుండా పోతుంది, మరలా మరొక రూపంలో ఉద్భవిస్తుంది. ఉదాహరణకు అగ్ని ఉంది, దాని మీద పొయ్యి మీద గిన్నె పెట్టామనుకోండి, గిన్నె వేడెక్కింది, దానిలో ఉన్న ఆహార పదార్థాలు కూడా వేసాము, అవి కూడా వేడెక్కాయి. కూరగాయలు వేసాము, అన్నీ వేడెక్కి ఉడికాయి. ఈ గిన్నె, నీరు, కూరగాయలు అంతకుముందు వేడిగా లేవు, అగ్ని ద్వారా అవి వేడిగా ఉన్నాయి. ఆహార పదార్థం వేడిగా ఉంది, ఆ తర్వాత మార్పు చెంది మళ్ళీ యథాస్థానంగా చల్లగా అయిపోతాయి. కానీ అగ్ని మాత్రం మారదు, ఎప్పటికీ వేడి తత్వంతో కలిగే ఉంటున్నది. అగ్ని మాత్రం సర్వకాల సర్వావస్థల యందు కూడా తన వేడి తత్వాన్ని అనేది కోల్పోదు, మార్పు చెందదు. అది అగ్ని ధర్మం, స్వాభావిక ధర్మం మండటం, కాబట్టి అది సత్పదార్థము, మార్పు లేనిది. కానీ అందులో ఆహార పదార్థాలు అసత్ పదార్థాలు, అంటే మార్పు చెందుతూ ఉన్నాయి కనుక అసత్ పదార్థము అని అర్థం. ఇప్పుడు మట్టి స్వభావం మట్టిగానే ఉంటుంది. కుండ తయారైన తర్వాత, కుండ పగిలిన తర్వాత తిరిగి మట్టిలో కలిసిపోతుంది. అంటే మట్టి అనేది మారదు, కానీ కుండగా తయారైనాక వస్తువు రూపంలో తిరిగి మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. అసత్ పదార్థము అంటే మార్పు కలిగిన వాటికి పేరు అసత్ అని అర్థము.
మనలో ఉన్న మోహమును, భ్రమను, శోకమును వదిలిపెట్టాలి, నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి శ్రీకృష్ణుల వారు అర్జునునితో చెప్తున్నారు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. 17వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.